పట్టు వదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడిచిపోతూ ఉంటాడు. తెలుసు కదా! అయితే ఆ విక్రమార్కుడికి ఒక సింహాసనం ఉంది. ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందాం మరి. భూలోకంలో ఉజ్జయిని అనే మహానగరం ఉంది. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ మరోసారి. అయితే ఈ పట్టణం మాలవ దేశంలో ఇప్రా నది తీరంలో ఉంది. ఇక్కడే సందీప మహాసముని ఆశ్రయం కూడా ఉంది. కృష్ణ బలరాములు విద్యనభ్యసించిన చోటేదే. ఇంతకీ మహాపట్టణంలో మేడలు మేరు పర్వతాన్ని మించి ఉంటాయి. ఆ మేడల్లో ఉండి ప్రజలు పాపరహితులు, భాగస్వామంతులు, అజాత శత్రువులు. అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు బృహస్పతికి సవతికి కుమారుడు మన విక్రమార్కుడు. వీరికి మంత్రిని బట్టి కొన్నాళ్ళ తరువాత రాజ్యభారాన్ని తన తమ్ముడైన విక్రమార్కునికి అప్పగించి